ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం రోడా మిస్త్రీ నగర్ డివిజన్ మగ్దుమ్ నగర్ లో డ్వాక్రా సంఘ మహిళలకు ప్రభుత్వం చీరలు పంచే కార్యక్రమానికి హాజరైన కాంగ్రెస్ నాయకులు, మాజీ కౌన్సిలర్, సమాఖ్య అధ్యక్షురాలు కూడా వరమ్మ ఐలాయ గౌడ్ మాట్లాడుతూ దేశంలోనే మహిళా శక్తిని గుర్తించి మహిళలు ఆర్థికంగా ఎదగాలని, ఆత్మ గౌరవంతో జీవించాలని కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళలకు అండగా తోబుట్టుగా నిలబడ్డారని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంకల్పాన్ని మహిళలందరూ విజయవంతం చేయాలని కోరారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో చీరల పంపిణీలో నాణ్యత అవినీతి జరిగిందని, ఇచ్చిన చీరలు ఎవరూ కూడా కట్టలేదని గుర్తు చేస్తూ నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాణ్యమైన చీరలు మహిళలకు అందిస్తూ ఆత్మ గౌరవాన్ని పెంచారని, ప్రతి మహిళకు తోబుట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిలబడి చీరలు అందిస్తున్నారని, మహిళలు స్వయం ఉపాధితో జీవించాలని, ఆర్టీసీ బస్సులకు యజమానురాలుగా, వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దుతున్నారని, మహిళలను విజయవంతులుగా చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంకల్పాన్ని ప్రతి మహిళ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్పి పరకాల సత్యలక్ష్మి, డ్వాక్రా సంఘ సభ్యులు గూడ నిర్మల, దూల స్వర్ణలత, యాదమ్మ, లక్ష్మి, శోభ తదితరులు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వారి ఆధ్వర్యంలో మన సీఎం అయిన రేవంత్ రెడ్డి గారు మరి ఈ యొక్క మహిళల గురించి అనేకమైన పథకాలు తీసుకురావడం అనేది జరుగుతుంది. మరి ఇంతకుముందు మహిళలు చాలామంది కోటీశ్వరులు కావాలి, అది కావాలి, ఇది కావాలి అన్నారు. కానీ మరి మహిళలకు 10 లక్షల కంటే ఎక్కువ విలువ ఆల్రెడీ లోన్ ఇవ్వకపోయేది. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినాక 20 లక్షల లోను, మరి అదేవిధంగా మహిళలకే పెట్రోల్ పంపులు, మహిళలకే బస్సులు నడుపుకోవడానికి బస్సులు, అనేకమైన ఇందిరమ్మ క్యాంటీన్లు, ఇలాంటివన్నీ ఎన్నో అవకాశాలు మహిళలకు కలిగిస్తున్నారు. ఎందుకంటే మహిళలు ముందుకొచ్చి ఇంకా కూడా ఈ యొక్క పథకాలను వినియోగం చేసుకోవాలని, అదేవిధంగా ఇప్పుడున్న ఇంతకుముందు 18 సంవత్సరాల పిల్లలకు పెళ్లి కాని పిల్లలను చేర్చుకోవద్దనేది ఉంటే ఇప్పుడు 18 ఇయర్స్ కంప్లీట్ అయిన పిల్లలందరినీ కూడా గ్రూపులలో చేర్చాలని చెప్పి మన యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటన ఎప్పటి నుంచో చేస్తూ వాళ్ళకు ఆల్రెడీ గ్రూపులలో తీసుకోవడం అనేది జరిగింది. కాబట్టి ఈ యొక్క పథకాలను మన యొక్క పొదుపులను మంచిగా చేసుకుంటూ, మన బతుకులను బాగా చేసుకుంటూ, మరి సీతక్క గారైన మన సీతక్క అనేకమైన అంగన్వాడీ వాళ్ళకు కానీ మహిళలకు కానీ మరి ఆమె తీసుకున్న పోస్టుకు తగ్గట్టుగా అనేకమైన మహిళలకు ఉపయోగపడే పనులను చేస్తూ ఈ యొక్క పథకాలు వాళ్ళకు అందేటట్టు చేస్తూ నిత్యం కృషి చేస్తున్న సీతక్క గారికి, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారికి, మరి మనను ముందు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ముందుకు నడిపిస్తున్న రాహుల్ గాంధీ, సోనియా గాంధీకి మన మహిళలందరి తరఫున ధన్యవాదాలు తెలుపుతూ, మరి వారు ఏ పిలుపునైతే మన మహిళలకు ఇస్తారో మనం అవి పాటిస్తూ మనకు రావాల్సిన హక్కులను, మనకు రావాల్సిన పథకాలను మనం తీసుకోవాలని మీ అందరికీ తెలియజేస్తూ ధన్యవాదాలు. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.